హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ గుత్తి వంకాయ కూర చేద్దాం అనుకున్నాను. చూడండి, ఒక్కొక్కరు నూనె వంకాయ అంటారు. ఇలా నేను వంకాయలు మొత్తం వాటర్లో వేసి కట్ చేసి పెట్టుకున్నాను, చెక్ చేసుకొని. ఇంకా మసాలా అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు ఈ వంకాయలకి స్టఫ్ చేసి పెట్టుకుందాము. చేసి ఈ బాండ్లీలో చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయకి మొత్తం నేను మసాలా పెట్టేశాను. ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే పచ్చి కరివేపాకు, ఆనియన్ వేగిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తం పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా వంకాయలు మగ్గించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఉడకడం స్టార్ట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే మారుతుంది. ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు సర్వ్ చేసుకుందాం. అందాక మనం మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇందులోకి జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ, రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.